హాయ్ అండి. ఈరోజు మనము మన పెద్దవాళ్ళు వండే విధముగా, మన పూర్వీకులు వండే విధముగా చందువ చేపల పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. మన పెద్దవాళ్ళు చాలా రుచిగా ఉండేవారండి. మసాలాలు ఏమీ వేయకపోయినా చాలా టేస్టీగా ఉండేది. ఓన్లీ ఎల్లుల్లిపాయ జీలకర్రతో చేసిన చందువ చేపల పులుసు అండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఈజీగా తినచ్చండి. ఈ చేపలు అస్సలు ముళ్ళులు ఉండవు. చాలా బాగుంటుంది. చందువ చేపల పులుసు తయారీ విధానం మనం ఇప్పుడు చూద్దాము. ముందుగా చందువ చేపను శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అందులో పసుపు, కారము, ఉప్పు వేసుకొని చేప ముక్కలు పట్టించుకొని పక్కన పెట్టుకుందాము. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాము. వెల్లుల్లిపాయ గుళ్ళు ఒలుచుకుని అందులో స్పూన్ జీలకర్ర వేసుకుని రోట్లో దంచుకుందామండి. అయితే చందువ చేపల్లో మానవులకు అవసరమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయంటండి. ఇది గుండె మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందంట, మరియు రక్తపోటు నిర్వహణలో సహాయపడుతుందంట. చందువ చేపను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మరియు జీవక్రియ ప్రక్రియ పెరుగుతుందంటండి. ముందుగా ఇలా రోట్లో మెత్తగా అల్లం వేయలేదండి. ఇందులో ఓన్లీ వెల్లుల్లిపాయ గుళ్ళు, జీలకర్ర ఇలా మెత్తగా దంచుకొని తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఉప్పు, కారము పట్టించుకున్న చందువ చేప ముక్కలను ఇలా పాన్లో వేసుకొని ఇందులో మనము మీడియం సైజు ఉల్లిపాయలు 2 ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇందులో పచ్చిమిరపకాయలకి చీరుకులు కూడా వేసుకుందామండి. ఈ పచ్చిమిరపకాయ చీరుకులు ఈ చింతపండు పులుసులో ఉడికి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పచ్చిమిరపకాయ చీరుకులు. ఇప్పుడు ఇందులో మనము 2 స్పూన్లు కారం వేసుకుందామండి. కారము, 1 స్పూను, చిన్న స్పూను పసుపు, రుచికి తగ్గ ఉప్పు, మనం రోట్లో దంచుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్టు కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని బాగా ఈ ముక్కలకి కారము, ఉప్పు బాగా కలుపుకుందాము, పట్టించుకుందామండి. వీటిని మనం ఇప్పుడు చింతపండు జ్యూసును కూడా తీసుకొని ఇందులో వేసుకొని కలుపుకుందామండి. నిమ్మకాయ చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు గుజ్జు కూడా వేసుకొని కలుపుకుని మనము ఉప్పు కారం పట్టించుకున్న అందులో కూడా వాటర్ వేసి ఆ వాటర్ కూడా వేసుకుందాము. జీలకర్ర, వెల్లుల్లిపాయ గుళ్ళు దంచుకున్న రోట్లో నుంచి వాటర్ కూడా వేసుకుందాము. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇందులో కలుపుకొని ములక్కాడలు కూడా వేసుకొని ఉడికించుకుందామండి. ఇందులో బెండకాయ ముక్కలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని డైరెక్ట్గా ఆయిల్ మనం సరిపడా వేసుకున్నామండి. ఇలా డైరెక్ట్గా స్టవ్ మీద 5 మినిట్స్ మగ్గించుకుందాము. చూడండి, 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఉడుకుపెట్టింది మన చందువ చేపల పులుసు. ఒకసారి ఇలా తిప్పుకొని మనం ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఇలాగా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకుందాము. అయితే చందువ చేపలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందంటండి. ఇది తక్కువ కొవ్వుతో ఉంటుందంట. ఇది ఆరోగ్యానికి మంచిదంటండి. ఇది ఏదైనా భోజనానికి బహుముఖ జోడింపుగా మారుతుందంట. చేపలు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందంట. చేపలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయంటండి. ఇవి రక్తపోటును తగ్గించి గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలను తగ్గిస్తాయంట. ఇలా 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మన చేప ముక్కలు ములక్కాడ మధ్యలో ఇలా పగిలినట్టు అనిపిస్తే ములక్కాడ ఉడికిపోయినట్టేనండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ మన పెద్దవాళ్ళు వండే విధంగా, మన పూర్వీకులు వండే విధంగా డైరెక్ట్గా అన్ని చేప ముక్కలు కలిపేసుకుని డైరెక్ట్గా పెట్టేసుకున్నాము. చాలా ఈజీగా అయిపోతుందండి. టేస్ట్ అయితే చందువ చేపల పులుసు టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. ఆసమ్ అండి. మన టుడే స్పెషల్లో టేస్ట్ చూశాను. టేస్ట్ అయితే అద్దరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుందండి. చందువ చేపల పులుసు ముళ్ళు లేవు, తినడానికి కూడా చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చందువ చేపల పులుసు. మీకు కనుక వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.